హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు మన తెలుగు వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేటటువంటి గోంగూర పచ్చడిని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఈ గోంగూర పచ్చడిని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి అయితే చూద్దాం. ఇప్పుడు దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 2 కట్టల గోంగూరను అయితే తీసుకున్నానండి. శుభ్రంగా ఇలా ఆకులు తీసుకొని చక్కగా క్లీన్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను ఈ గోంగూరనైతే. ఇప్పుడు స్టవ్ పై అయితే ఒక కళాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేయాలి. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొక 4 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. మీరు ఏది వేసుకున్నా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో అయితే నేను గోంగూరను అయితే ఇందులో వేసుకోవాలి. గోంగూర చక్కగా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేయాలి మనకి ఇందులోని. గోంగూర ఇలా పైకి ఎక్కువగా వచ్చేస్తుంది అనుకుంటాము, కానీ మూత పెడితే చక్కగా మగ్గిపోతుందండి ఈ గోంగూర అయితే. మీకు 5 నిమిషాల తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా, గోంగూర అంతా చక్కగా మగ్గుతుంది. మనకి మరొక 10 నిమిషాలు అయితే ఇలా స్టవ్ సిమ్లో పెట్టి ఉంచితే సరిపోతుందండి. చక్కగా మగ్గిపోతుంది గోంగూర అయితే. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇదిగోనండి, మనకి గోంగూర పూర్తిగా మగ్గింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లో అయితే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేయండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పునైతే వేసాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఈ గోంగూరనైతే ఇందులో వేసుకోండి. వాటర్ ఏం వేయనవసరం లేదు. మనం చక్కగా మిక్సీ పట్టండి. మరి మెత్తగా మిక్సీ పట్టొద్దు, ఇలా కొంచెం బరకగానే ఉండాలి. మీరు కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఈ పచ్చడిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఈ టైంలోనే సాల్ట్ కానీ కారం కానీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు స్టవ్ పై అయితే ఒక చిన్న కళాయి పెట్టుకోండి. అందులో మరొక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. మనకి గోంగూర పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి చక్కగా ఇలా వేయించాలి ఎర్రగా వచ్చేంత వరకు. పోపు అయితే రెడీ అయింది కదండి. ఈ పోపు వేగిన తర్వాత ఈ పచ్చడిలో అయితే వేసుకోండి. వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేసుకోకపోయినా పర్లేదు, కానీ ఉల్లిపాయ ముక్కలను ఇలా వేసుకోవడం వల్ల గోంగూర పచ్చడి టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. అంతేనండి, మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.